అనసూయ గారిని. అనసూయ గారు ఆవిడ అసలు ఫస్ట్ చెప్పగానే ఫీల్ అయిపోయి ఏడ్చేసి ఇంత జరిగిందా, ఇంత మ్యాటర్ ఉందా, ఇంత ఉందా అని 10 minutes కలుద్దాం సార్ అన్న ఆవిడ 2.5 hours మాట్లాడుకుంటూ కూర్చున్నారు నాతో. అది అయిపోయింది, ఆవిడ కమిట్ అయ్యారు, షూటింగ్ చేశారు, ఆవిడ సాంగ్ రిలీజ్ అయింది, అయిపోయింది కదా, అంతతో ఆగిపోవాలి కదా. మళ్ళీ సెకండ్ సాంగ్ పూతుగడ్డ మీద సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత లైవ్ వస్తుందట, ఆవిడ ఫోన్ చేస్తున్నారు, ఫోన్ మిస్డ్ కాల్ వస్తుంది. బయటకు వచ్చినాక ఏంటమ్మా ఏంటంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది, ఇంత ఉందా, మనం ఎందుకు ఇంతవరకు గుర్తించలేదు, ఎవ్వరు గుర్తించట్లేదు, దీన్ని తప్పంటారు ఏంటి అంటే అస్తిత్వం గురించి చెప్తే కూడా తప్ప అంటే ఎట్లా అని మళ్ళీ అంత ఇన్వాల్వ్ అయిపోయారు ఆవిడ. ఎందుకంటే నిజంగా స్వతహాగా అనసూయ గారి ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ. తెలంగాణలో భూదాన్ పోచంపల్లిలో తను పుట్టింది, నల్గొండ జిల్లా భూదాన్ పోచంపల్లిలో. భూదాన్ పోచంపల్లిలో 100 గడపల ఇల్లు ఎవరిది అంటే వాళ్ళదే. వాళ్ళ ఇంటికి 100 గడపలు ఉంటాయి. పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి. ఇక్కడ మనం ఏదో సరదా సీన్లు చూసి ఏదో అనుకుంటున్నాం, కానీ పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి, పెద్ద హిస్టరీ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన, ఊరి నుంచి వచ్చిన అమ్మాయి. సో ఆ బ్లడ్ ఉంది తనలో, ఆ ఆవేదన ఉంది. కాబట్టి అందుకే చెప్పిన ఈజీగా కనెక్ట్ అయింది. చాలా ఎక్కువ, అందరికంటే ఆవిడ ఎక్కువ కనెక్ట్ అయింది, ఆవిడే ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయింది. కాబట్టి నాకు ఆ సాంగ్ అంత అవుట్పుట్ వచ్చింది. నాకు ఆ సాంగ్ చూసి పెద్ద వాళ్ళు, పెద్ద ఛానల్స్ సీఈఓలు కూడా ఫోన్ చేసి పర్ఫెక్ట్ చేసింది అనసూయ అన్నారు. అప్పటిదాకా అనసూయని వ్యాంపిష్ క్యారెక్టర్స్ అలా తిట్టిన వాళ్ళు కూడా ఈ రోజు నుంచి నేను అనంతల్లి, నేను కొత్త అనసూయని చూస్తామన్నారు. అర్థం చేసుకున్న జనం ఉన్నారు, అర్థం చేసుకున్న మేధావులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ఆవిడ ఇన్వాల్వ్ అయ్యారు. అది సెట్లో కూడా అలాగే ఆవిడ ఏడవడం, ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది 100%. అది ఆ సాంగ్ 5 nights చేశాము. 5 nights అట్లే ఉండిపోయారు ఆవిడ ఇన్వాల్వ్ అయిపోయింది. అంటే మనకు ఆ రిజల్ట్ కనిపిస్తుంది కదా, మనకు ప్రాక్టికల్గా ఇలా చేయమని మనం చెప్పి చేసిన దానికి వాళ్ళు ఇన్వాల్వ్ అయి చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. ఫుల్ ఇన్వాల్వ్మెంట్, తను టోటల్గా సాంగ్ నేర్చుకోవచ్చింది, ఆ బిట్ట ఈ బిట్ట అని ఇంకా మీకు సాంగ్ కొంతనే వచ్చింది. సాంగ్ నెక్స్ట్ పార్ట్లో మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, అలాంటి సిచ్యువేషన్ సీన్స్ ఉంటాయి కదా, చేసేసారు ఆవిడ, నిర్మోహమాటం చేసేసారు. చేస్తేనే కదా సార్ జనానికి రీచ్ అయ్యేది, మనం చేద్దాం కదా అని చేశారు. అందరు ఆర్టిస్టులు, కొందరు కొత్త ప్రొడక్షన్ హౌస్, కొత్త డైరెక్టర్ని ఆలోచించిన వాళ్ళు ఉన్నారు, కానీ చేయకుండా కథగా ఆలోచించిన వాళ్ళు, కంటెంట్గా ఆలోచించి భయపడ్డ వాళ్ళు ఎవరు లేరు. గ్రేట్ టాకింగ్ టు యూ. ఇంకా చాలా తెలుసుకోవాలని, బట్ మూవీలో చూసి తెలుసుకుంటాం. మీరు ఇందాక మన స్టార్టింగ్లో అన్నట్టు చాలామందికి ట్రైలర్ టీజర్ నచ్చింది కానీ బయటకు వచ్చి మాట్లాడలేదు. మేబీ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎన్నో లక్షల కోట్ల మంది చూస్తారు, బట్ బయటకు వచ్చి మాట్లాడకపోయే సిచ్యువేషన్ ఉండొచ్చు యాక్చువల్ మూవీ చూసిన తర్వాత. విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. ఇలాంటి ఎన్నో నిజాలు బయటకు తీసే సినిమాలే తీయండి మీరు. థ్యాంక్ యూ సో మచ్.